రే, అరవకుండా సైలెంట్ గా నేను చెప్పేది విను. నేను ఏం చేయమన్నానో అది మాత్రమే చేయి. ఏంటక్క ఇది? అర్థమైందా? అక్కాయ్, నువ్వు చెప్పినంత బాగానే ఉంది. ఇది వర్కౌట్ అవుతుందా? అది నేను చూసుకుంటాను. చెప్పింది చీర పెదవా. ఎవరు మీరు? వాడితో మాట్లాడుతున్నారేంటి? సార్, వీడు మా తమ్ముడు సార్. తమ్ముడా? అంటే మీరంతా ఒకటేనా? మీకు ఈ పెట్రోల్ మాఫియాతో సంబంధాలున్నాయా? అయ్యో భగవంతుడా, పెట్రోల్ మాఫియా ఏంటండి? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఎంత డీసెంట్ ఫ్యామిలీనో వీడిని చూస్తే తెలుస్తుందిలే. లేదు సార్, అలా అనకండి సార్. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. వీడు 100% అలాంటోడే అని వీడి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. సిటీలోని సీసీ కెమెరాలు చెక్ చేస్తే వీడు లేని కెమెరా అంటూ ఒకటి లేదు. అంటే అర్థం చేసుకోండి వీడు ఎంత పెద్ద దొంగనాయాలో. ఒరేయ్, నీకు ఇదే పోయే కాలం రా ఇలాంటి పనులు చేయటానికి. అక్కాయ్, నన్ను క్షమించక్కాయ్. ఖర్చులకు డబ్బులు లేక 1-2 సార్లు ఇలా కకృతి పడ్డాను. రేయ్, నువ్వు చేసింది 1-2 సార్లు కాదురా, కొన్ని 100 సార్లు చేశావు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. దాన్ని పెట్టుకొని నీ పెట్రోల్ మాఫియాని బయట పెట్టి మీ ముఠా గుట్టురట్టు చేస్తాను. సార్ 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 అలా అనకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇవి మీ కాళ్ళు అనుకోండి సార్. ప్లీజ్ సార్, వదులు. అయ్యో ఏంటి సార్? అయ్యో అయ్యో అయ్యో, నా తమ్ముని లాకప్ చేసేశారు. తమ్ముడు, అయ్యో బాబాయ్, ఏసీ నా తమ్ముడిని చంపేశాడు. ఏసీ నా తమ్ముడిని చంపేశాడు. నా తమ్ముడిని లాకప్ చేసేశాడు మీ ఎస్ఐ. తమ్ముడు లేవరా, లేవరా. హలో హలో మేడం, ఇది లాకప్ డెత్తా? నేను చెప్పానా? అవును, మీరే నా తమ్ముడిని చంపేశారు. అయ్యో తమ్ముడు, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో అమ్మే, ఏసీని చంపేశారు. మీరు చెప్పేది కూడా వాస్తవమే. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు రావడమే కష్టం. అలాంటిది వేరే దేశంలో ఉన్నవాళ్ళు ఎలా రాగలరు? మరి ఇప్పుడు ఎలా అంటారు? వదిన గారు, మీరంతా ఏమనుకోకపోతే నేనొక మాట చెప్తాను. పర్లేదు, చెప్పండి. వాస్తవానికి పెళ్లి ఆడంబరాలతో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే దానికన్నా ఆ దైవ సన్నిధిలో మన కుటుంబం మధ్యలోనే ఈ తంతు జరిపించేస్తే మంచిదేమోనని అనుకుంటున్నాము. గుళ్ళోనా? అంటే మా అబ్బాయి పుట్టినప్పుడే పెళ్లిని ఆడంబరాలు లేకుండా గుళ్ళో చేస్తామని మేము మొక్కుకున్నాము. అప్పటి నుంచే మాకు వ్యాపారం బాగా కలిసొచ్చి ఇట్ట అపర కోటేశ్వరం అయిపోయి ఉన్నాము. అత్తయ్య గారు, నేను మా అమ్మా నాయన సెంటిమెంట్ నే నా సెంటిమెంట్ గా మనసులో ముద్రించుకొని ఉండా. గుళ్ళోనే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఉండాను. మీరు ఈ విషయంలో సరే అంటే మాకు చాలా సంతోషంగా ఉంటాది. అలాగే బాబు, మీరు మీ పేరెంట్స్ సెంటిమెంట్స్ ని ఇంతలా గౌరవిస్తున్నప్పుడు మేము మాత్రం కాదని ఎలా అనగలం? అయినా మీకున్న శక్తికి పెళ్లి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయగలరు. కానీ ఏ ఆడంబరాలు హడావిడి వద్దు అంటున్నారు. ఇదంతా ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా మీ సింప్లిసిటీని, మీ సెంటిమెంట్ ని తప్పకుండా ఒప్పుకుంటాం. అమ్మో, టైం అయిపోతా ఉండదే. ఏం చేయాలి ఇప్పుడు? అత్తయ్య గారు, మేము ఇంకా బయలుదేరతాం.
బాబు ఒక్క నిమిషం. ఎంగేజ్మెంట్ అవగానే గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంటే అత్తయ్య గారు మీటింగ్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని వచ్చుండా. మళ్ళీ త్వరగా వెళ్ళాలి మీటింగ్ కి. బాబు ఎలాగో వచ్చారు కదా, మరి కొంత టైం మీరు కార్యక్రమం కోసం స్పెండ్ చేయక తప్పదనుకోండి. దర్శన్, దామినిని అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించు. సరే అమ్మా. బావగారు పదండి. దామిని పద. రండి బావగారు, రండి.